జనరల్గా అయితే నాకు మేకప్ ఎప్పుడు నేను వేసుకోలేదు. అండ్ రీసెంట్గా మా అన్నయ్య మ్యారేజ్ అయింది. లైక్ అప్పుడు నా ఎక్స్పీరియన్స్ చాలా వాస్ట్గా ఉంది. లైక్ నాకు ఫుల్ ఇట్లా ప్యాచ్ వర్క్ లాగా వేసేసి ఫుల్ వెయిటెడ్గా ఉంది మేకప్ అంతా. వేసినట్టయితే లైక్ నాకు అంత హెవీ మేకప్ అనిపించలేదు. హెయిర్ స్టైల్ కానీ శారీ డ్రెపింగ్ కానీ చాలా బాగా అనిపించింది. ఇలా నీకు ఎలా అనిపించింది? ఫస్ట్ టైం నువ్వు ఒక బ్రైడ్ని రెడీ చేస్తావు, సో ఈ 30 డేస్లో నేర్చుకుంటాను. సో ఎలా అనిపించింది ఈ జర్నీ, 30 డేస్ జర్నీ? అని చాలా ఇన్స్టా పేజెస్ చూసాను. అలా చూస్తుండగా ఎలా అంటే చాలా మంది ఉన్నారు క్లాసెస్లో, లైక్ 40 స్టూడెంట్స్ అట్లా. నాకు అర్థం కాలేదు వాళ్ళు ఏం నేర్చుకుంటారు, ప్రాక్టీస్ ఎప్పుడు చేస్తారు, అదంతా డౌట్ ఉండేది. తర్వాత మీ ఇన్స్టా చూసాను, ఇట్లా ఒక 1 month కోర్స్ విత్ 10 స్టూడెంట్స్. నాకు అనిపించింది ఓకే ప్రాక్టీస్కి టైం ఉంటుంది. అండ్ మీ టెక్నిక్స్, మీ రీల్స్ చూసి టెక్నిక్స్ కొన్ని నచ్చాయి. సో ఐ థాట్ ఒక ట్రై ఇద్దాం అనుకున్నాను. కానీ ఒకసారి జాయిన్ అయ్యాక నేను చాలా నచ్చింది నాకు. రియల్గా మనం చెప్తున్నాం, మీ టెక్నిక్స్ కానీ చిన్న చిన్న టెక్నిక్స్, లైక్ నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం మా అక్కకి చెల్లికి రెడీ చేస్తుంటాను, కానీ ఇప్పుడు టెక్నిక్స్ యూస్ చేయలేదు. మీ టెక్నిక్స్ యూస్ అయితే కొంచెం ఈజీ అనిపిస్తుంది. లైక్ అంటే ఇప్పుడు నేను మా అక్కకి రెడీ చేసిన ఫ్లవర్స్ అన్ని పెడుతూ ఉంటాను, పడిపోతూ ఉంటాయి. మీరు చెప్పిన టెక్నిక్స్ పెడుతుంటే అవన్నీ అలానే ఉంటున్నాయి ఎంతసేపు అయినా కానీ. సో దట్ టెక్నిక్స్ నాకు ఫ్యూచర్లో కూడా చాలా హెల్ప్ అవుతాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అంత పేషెన్స్తో చెప్పినందుకు.